I am Dr. Vaggu Anand Kumar. I am a consultant dermatologist and hair transplantation surgeon at KIMS Hospital, Secunderabad. I also practice at my own clinic at Barkatpura. ఈరోజు సొరియాసిస్ గురించి తెలుసుకుందాం. సొరియాసిస్ అంటే ఏంటి అంటే, సొరియాసిస్ అనేటువంటిది ఒక చర్మ సంబంధించినటువంటి చేవ పొలుసుల జబ్బు. దీని యొక్క లక్షణాలు ఏంటంటే, దీనిలో ఒళ్ళు మీద ముఖ్యంగా చెప్పాలంటే మోచేతులకి, మోకాళ్ళకి, తలలోపల, పాదాలకి, అరిచేతులకు, పాదాలకి, ముఖ్యంగా ఈ యొక్క ప్రదేశాల లోపల దట్టమైనటువంటి ఒక థిక్ బ్లాక్స్, చేప పొలుసులు మాదిరిగా పొలుసులుగా ఊడిపోయేటువంటి ఒక బ్లాక్స్ ఫామ్ అయ్యేసి అవి కొంచెం ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఈ పాదాల పైన కానీ చేతుల పైన వచ్చినటువంటి వాళ్ళకి ఒక బ్లాక్స్ ఎక్కువైనప్పుడు క్రాక్స్ కూడా వస్తూ ఉంటాయి. తలలో ఉన్నటువంటి ఎక్కువ వాళ్ళకి డాండ్రఫ్ మాదిరిగా పడుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ డాండ్రఫ్ కంట్రోల్ కాకుండా అధికంగా వాళ్ళు కోమ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క షర్ట్స్ పైన ఒక పులుసులుగా పడుతూ ఉంటే అది సొరియాసిస్ గా భావించాలి. సో ఇది చాలా కామన్ గా కలిగే ప్రదేశాలు. ఇది కాకుండా కొందరికి బాడీ పైన, ట్రంక్స్ పైన కావచ్చు, బ్యాక్ లో కావచ్చు, లోవర్ బ్యాక్ లో కావచ్చు, లెగ్స్ పైన కావచ్చు. సో నెయిల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సొరియాసిస్ ఎందుకు వస్తుంది అంటే, ఈ యొక్క సొరియాసిస్ ముఖ్యంగా చర్మం లోపల పై పొర, కింది పొర, రెండు పొరలు ఉంటాయి. పై పొరని ఎపిడర్మిస్ అనేసి, కింది పొరని డెర్మిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఈ యొక్క పై చర్మం లోపల మళ్ళీ ముఖ్యంగా ఒక 4 లేయర్స్ ఉంటాయి. ఈ యొక్క 4 లేయర్స్ లోపల కింది లేయర్ నుంచి కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేసి అవి క్రమేణా పై లేయర్స్ కు వచ్చేసి, పై లేయర్ నుంచి, పై లేయర్ లో డెడ్ లేయర్ అంటూ ఉంటాం. ఆ డెడ్ లేయర్ నుంచి కణాలు అనేటువంటివి ఊడిపోతూ ఉంటాయి. ఉదాహరణకి మనము పాము యొక్క ఉబసం ఊడుతూ ఉంటుందని అంటుంటాం కదా, అది డెడ్ లేయర్. ఇట్స్ కాల్డ్ స్ట్రేటమ్ కార్నియం. మీరు కూడా చాలా మంది చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఫీవర్ వచ్చినప్పుడు కావచ్చు, ఇక చేతుల పైన ఒక స్కిన్ లేయర్ పైన ఊడిపోతూ ఉంటుంది. కొందరికి చాలా కామన్ గా వింటర్ లో పైన చర్మం పైన స్కిన్ లేయర్ ఊడిపోతూ ఉంటుంది. అది స్ట్రేటమ్ కార్నియం ఆర్ డెడ్ లేయర్ అంటూ ఉంటాం. అంటే ఈ యొక్క పై చర్మం లోపల ఉన్నటువంటి 4 పొర లోపల ఉన్నటువంటి పై పొర స్ట్రేటమ్ కార్నియం. అయితే ఈ యొక్క కింది పొరలో చర్మ కణాలు ఉత్పత్తి చేసి పై పొరకు వచ్చేసి పై నుంచి ఊడిపోతూ ఉంటాయి. పై నుంచి ఊడిపోవడము, కింద నుంచి ఉత్పత్తి కావడము, పై నుంచి ఊడిపోవడము, కింద నుంచి ఉత్పత్తి కావడము, ఈ రెండు కూడా సమానంగా బ్యాలెన్సింగ్ గా ఉంటేనే చర్మము స్మూత్ గా, లేతగా ఉంటుంది. కానీ సొరియాసిస్ లోపల ఏమవుతుందంటే, క్రింది నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఈ యొక్క కణాలు ఒక 5 రెట్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. సో ఈ 5 రెట్లు అధికంగా ఉత్పత్తి కావడం చేత పైనుంచి ఊడిపోయేటువంటి యొక్క కణాలు మాత్రం అదే రేషియోలో ఊడిపోతూ ఉంటాయి. సో అక్కడ బ్యాలెన్స్ దెబ్బతింటుంది, ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే, క్రింది నుంచి వచ్చేటువంటి కణాలన్నీ కూడా పై లేయర్ లో వచ్చేసి, పై లేయర్ లో అక్యుములేట్ అయిపోయేసి, కాలక్రమేణా అవి అక్యుములేట్ అయ్యి ఒక దళసరి థిక్ స్కిన్ మాదిరిగా తయారవుతూ ఉంటుంది. థిక్ స్కిన్ తయారయ్యేసి అది పొలుసులుగా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఈ యొక్క పాదాల్లో కావచ్చు, చేతిలో కావచ్చు, అవి వాటి మధ్యలో క్రాక్స్ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట, దళసరి స్కిన్ మధ్య లోపల. దీనినే సొరియాసిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది ఎందుకు వస్తుందంటే, ఇది జెనెటికల్ టెండెన్సీ వల్ల. అంటే మీకు ఆ సొరియాసిస్కు సంబంధించినటువంటి కొన్ని జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ రావడం చేత ఈ యొక్క సొరియాసిస్కు వ్యాధి అనేటువంటిది వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఏవైనా కండిషన్స్ వల్ల ఈ యొక్క సొరియాసిస్ అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుందా అంటే, ఎస్. ముఖ్యంగా ఈ యొక్క చలికాలము, ఈ యొక్క వింటర్ లోపల సొరియాసిస్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే అందరికీ సొరియాసిస్ వ్యాధిగ్రస్తులకు అవగాహన కలిగించడం కోసమే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ వింటర్ లోపల ముఖ్యంగా సొరియాసిస్ వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మీరు వాడుకునేటువంటి యొక్క క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క వింటర్లో మీ యొక్క చర్మము పొడి బారుతూ ఉంటుంది, డ్రై అవుతూ ఉంటుంది. ఈ యొక్క డ్రై అయినప్పుడు ఈ యొక్క డ్రై స్కిన్ మీ యొక్క సొరియాసిస్లో మీ యొక్క కింది పొరలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ని పెంచేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఇన్ఫ్లమేషన్ పెరిగిందనుకోండి, అప్పుడు ఈ యొక్క సొరియాసిస్లో స్కిన్ యొక్క సెల్స్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. స్కిన్ యొక్క సెల్స్ ఉత్పత్తి పెరిగినప్పుడు సొరియాసిస్ కూడా పెరుగుతుంది. కనుక ఈ యొక్క వింటరు డ్రై స్కిన్ వల్ల స్కిన్ యొక్క ఇన్ఫ్లమేషన్ వల్ల స్కిన్ కణాల యొక్క ఉత్పత్తి పెరగడము, స్కిన్ కణాల యొక్క ఉత్పత్తి పెరగడం చేత సొరియాసిస్ పెరగడము. సో ఇదంతా కూడా ఒక సైకిల్ మాదిరిగా ఉంటుంది. సొరియాసిస్ పెరిగితే స్కిన్ ఇంకా డ్రై అవుతూ ఉంటుంది. కనుక సొరియాసిస్ అగ్రవేట్ కాకుండా ఉండడం కోసము, మీ స్కిన్ డ్రై కాకుండా ఉండడం కోసము మీరు వాడుకునేటువంటి సోప్స్ కావచ్చు, మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు కావచ్చు, చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు సొరియాసిస్ వ్యాధిగ్రస్తులు ఈ యొక్క ఆల్ ఓవర్ ద బాడీ సొరియాసిస్ ఉన్నా లేకపోయినా ఈ యొక్క మాయిశ్చరైజర్ అనేటువంటిది ఈ యొక్క వింటర్ లోపల తప్పకుండా అప్లై చేసుకోవాల్సిందే.
ముఖ్యంగా ఉదయం స్నానం చేసిన తర్వాత మీ యొక్క చర్మము తడితడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ తీసుకొని ఆల్ ఓవర్ ద బాడీ అప్లై చేసుకోవాలి. మీకు వీలైతే సాయంత్రం కూడా ఒకసారి అప్లై చేసుకోండి. వీలైతే 1-3 సార్లు ఈ యొక్క మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మాయిశ్చరైజర్ మ్యాక్సిమం ఒక 6-8 అవర్స్ మాత్రమే పనిచేస్తుంది కనుక 3 సార్లు అప్లై చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ముఖ్యంగా సోరియాసిస్ వ్యాధిగ్రస్తులు. తర్వాత మీరు తీసుకునేటువంటి ఒక మెడికేషన్స్లో కూడా కొన్ని జాగ్రత్తలు వహించాలి. సోరియాసిస్ యొక్క వ్యాధిగ్రస్తుల్లో ముఖ్యంగా బీపీకి వాడేటువంటి టాబ్లెట్ల వలన, అంటే ముఖ్యంగా బీటా బ్లాకర్స్ అనే టాబ్లెట్లు ఉంటాయి. ఇవి బీపీకి వాడుతూ ఉంటాము. ఈ యొక్క టాబ్లెట్ల వల్ల కూడా సోరియాసిస్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్పిరిన్ వల్ల కూడా సోరియాసిస్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడకండి. వాడితే కూడా ఈ యొక్క సోరియాసిస్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత చాలా మందికి ఇక సోరియాసిస్ వ్యాధిగ్రస్తులు ఫిష్ తింటే సోరియాసిస్ పెరుగుతుందనేటువంటి ఒక అపోహ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫిష్ స్కేల్స్ మాదిరిగా ఉంటాయి కనుక ఫిష్ తింటే ఈ స్కేల్స్ పెరుగుతాయి అనుకుంటారు. ఫిష్ లోపల అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి కనుక ఇవి సోరియాసిస్కి చాలా మంచిది కనుక ఫిష్ తినండి. కాకపోతే రెడ్ మీట్ అంటాం కదా, బీఫ్ కానీ, పోర్క్ కానీ, మటన్ కానీ, ఇది రెడ్ మీట్ కిందకి వస్తుంది. ఈ యొక్క రెడ్ మీట్ వలన ఈ యొక్క స్కిన్లో ఇన్ఫ్లమేషన్ పెరిగేసి సోరియాసిస్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి కనుక ఈ యొక్క రెడ్ మీట్ని మాత్రం అవాయిడ్ చేయండి. ఈ యొక్క రెడ్ మీట్ కాకుండా చాలామంది ఏంటంటే ఈ యొక్క సోరియాసిస్ వచ్చినటువంటి వ్యాధిగ్రస్తులు కొన్ని ఆహార పదార్థాలు, అంటే వాళ్ళు అవి ఇక దురదను ఇంక్రీజ్ చేస్తున్నటువంటి అపోహతోటి కొన్ని వెజిటబుల్స్ కావచ్చు, కొన్ని ఆకుకూరలు కావచ్చు, తమంతకు తాము వాళ్ళు ఆపేయడం జరుగుతూ ఉంటుంది. అలా చేయకండి. ఓన్లీ రెడ్ మీట్ని సైంటిఫికల్గా, అంటే కొన్ని స్టడీస్ లోపల ప్రూవ్ చేయడం జరిగింది కనుక ఈ యొక్క రెడ్ మీట్ మాత్రమే అవాయిడ్ చేయండి. తర్వాత ఒకవేళ ఈ యొక్క వింటర్లో సోరియాసిస్ కన్నా అధికమవుతే అప్పుడు మీ యొక్క లొకేషన్ బట్టి, అంటే ఎంత పరిమాణంలో సోరియాసిస్ ఉంది, ఎంత సివియర్గా సోరియాసిస్ ఉంది, దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చిన్న ఏరియాలో ఉంటే మాత్రము క్రీమ్స్ ఇవ్వడము, క్రీమ్స్ కాకుండా ఒకవేళ అధిక పరిమాణంలో ఉంటే లేటెస్ట్గా సేఫ్ ట్రీట్మెంట్ ఫర్ సోరియాసిస్కి లేజర్ వచ్చి ఎగ్జిమర్ లేజర్ కానీ, ఎగ్జిమర్ లైట్ కానీ, లేకపోతే నారో బ్యాండ్ యూవీ ఫోటోథెరపీ కానీ, దిస్ ఈజ్ అ సేఫ్ ట్రీట్మెంట్. ఇది అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు. సో ఈ యొక్క ట్రీట్మెంట్స్ తీసుకుంటూ కూడా సోరియాసిస్ మంచి కంట్రోల్లో ఉంటుంది. తర్వాత ఈ యొక్క ఇంకా అధికంగా ఉన్నప్పుడు ట్యాబ్లెట్లు కావచ్చు, ట్యాబ్లెట్లో ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని మెడికేషన్స్, ఈ యొక్క ట్యాబ్లెట్లన్నీ కూడా ఒక డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో వాడడం జరుగుతూ ఉంటుంది. తర్వాత లేటెస్ట్గా బయలాజికల్స్ అనేటువంటివి, రకరకాల బయలాజికల్ ఇంజెక్షన్స్ కూడా ఒక సోరియాసిస్ కోసం వచ్చాయన్నమాట. అవన్నీ కూడా మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత మీ యొక్క సోరియాసిస్ తీవ్రత ఎంతగా ఉంది, తర్వాత మీకు అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అంటే గుండె జబ్బులు కావచ్చు, ప్రీవియస్గా ట్యూబర్కులోసిస్ హిస్టరీ కావచ్చు, తర్వాత డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, లివర్ డిసీజ్ కావచ్చు, కిడ్నీ డిసీజ్ కావచ్చు, ఇవన్నీ ఏమైనా ఉన్నాయా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవన్నీ చూసుకున్న తర్వాత మిమ్మల్ని ప్రాపర్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత మీరు ఏ మెడికేషన్స్కి మీరు ఫిట్ అవుతారనేటువంటిది నిర్ధారించిన తర్వాత ఆ యొక్క మెడిసిన్ని మీకు రికమెండ్ చేయడం జరుగుతూ ఉంటుంది కనుక. సో మీ అంతకు మీరు ఈ యొక్క వింటర్లో సోరియాసిస్ అగ్రవేట్ అయిందని చెప్పేసి మెడికేషన్ మాత్రం తీసుకోకండి. ఈ యొక్క వైద్యుని సంప్రదించేసి మీకు తగినటువంటి మెడిసిన్ సెట్ అయినప్పుడే ఈ యొక్క మెడిసిన్ వాడుకుంటే మంచిది.